సహోదరులు భక్తి సింగ్ గారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట దైవ మర్మములు. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. లూకా 10:41-42. ప్రారంభంలో లాజరును గురించిన ప్రస్తావనే లేదు. లాజరు మొదట దేవుని కార్యములలో ఆసక్తి గలవాడు కాడు. అతడు మంచివాడు, అతనిపై ఏ నింద మోపబడలేదు. అతడు యథార్థవంతుడు, కష్టపడి పనిచేసేవాడు. అతడు చనిపోయినప్పుడు మార్తా మరియా ఏడ్చిన తీరు ఈ సంగతులను బయలుపరచును. దుష్టుడు చనిపోయినప్పుడు ఎవరు అంతగా ఏడవరు. లూకాసు వార్త 10:40లో మార్త ఎంతో దయగలదిగా చెప్పబడినది. ప్రభు వచ్చుట కిటికీ గుండా గమనించగానే పొయ్యి ముట్టించి భోజనము సిద్ధపరచని ఆరంభించడిది. ఆమె పరామర్శించుటలో నేర్పగలది, దయగలది, వంటలు చేయుటలో నైపుణ్యం గలది. అయితే ఆమె అసూయ, కోపం కూడా కలిగిన స్త్రీ. ఆమె వంట చేయొచ్చు ఒక కన్ను మరియపై, మరొక కన్ను వంట పనిపై నుంచెను. కోపము పట్టలేక ప్రభువుతో, ఆ స్త్రీతో నాకు సహాయం చేయమని చెప్పలేవా నేను. ప్రభు ఆ ఇంటిలోనికి చూడవలన దాచబడిన మార్తా యొక్క బలహీనత అట్లు బయటికి వచ్చును. ప్రభు మన పాపములు ఎత్తి చూపునప్పుడు ఆయన మనలను దీవించుటకే అట్లు చేయను. మనుషులైతే మనలను సిగ్గుపరచుటకు అట్లు చేయుదురు. గనుకనే మన ప్రభు మరియా మార్తాల స్థితిని వారికి చూపి, వారి అవివేకము బలహీనతలను గ్రహింపజేసి, వారెట్లు పూర్తిగా మార్చబడి నూతన సృష్టిగా కాగలరో వారికి చూపుటకు బేతనీకి వచ్చును. కొందరు ఎంతో మంచివారుగాను, ప్రేమ కలిగిన వారుగాను ఉందురు, కానీ దేవుని విషయంలో ఆసక్తి కలిగి ఉండరు.